అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి జనసేన పార్టీ బోణీ కొట్టింది. ఆంధ్రప్రదేశ్లోనే కాక తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలపడుతుందనటానికి దీనికి ఇదే ఉదాహరణ. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభంజనంలా తెలంగాణలో కూడా విజయ దుంది మోగిస్తారని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు తెలంగాణలో కూడా అవసరమని, తెలంగాణలో జనసేన పార్టీ బలపడుతుందని ఖచ్చితంగా చెప్పగలం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ఈ తరం ప్రజలకు ఎంతో అవసరం. ఆయన నీతి నిజాయితీతో రాజకీయాల్లో స్వచ్ఛమైన విధానాలతో ఆయన ముందుకు పెడుతున్నారని మనందరికీ తెలిసిన విషయమే. దేశంలో ఏ పార్టీకి లేని సిద్ధాంతాలు జనసేన పార్టీకి ఉన్నాయి. జనసేన పార్టీ సిద్ధాంతాలతోటి వెళ్తుంది. రాజకీయాలు చేయాలి అంటే కుళ్ళు కుతంత్రాలు ఉన్న ఈ సొసైటీలో, ఈ సమాజంలో స్వచ్ఛంగా ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీ బలపడుతుంది. ఈ ఖచ్చితంగా చెప్పగలే అంశం ఇది. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ ప్రభావం ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు విజయదుందు మోగించాలని, బోణీ కొట్టారని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రానున్న కాలంలో మన ఆంధ్రప్రదేశ్లోనే కాక తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలపడుతుందని, బలపడాలని, ఆ దిశగా తెలంగాణలో జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ, మనకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలి. పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు దేశానికే అవసరం, రాష్ట్రానికే కాకుండా. మరి ఆయన సిద్ధాంతాలందరూ మేము పాటిస్తాం. దయచేసి జనసేన పార్టీ ఎంత బలంగా ఉందో తెలియజేయడానికి ఇది ఉదాహరణ. జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.